తిరుమలలో టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు ఆకస్మిక తనిఖీలు చేశారు. టీటీడీ సహకారంతో ఐఓసీఎల్ ఏర్పాటు చేస్తున్న గ్యాస్ ప్లాంట్లను అధికారులతో కలిసి పరిశీలించారు. అనంతరం గోగర్భం జలాశయం వద్ద నిర్మిస్తున్న మరో ఐఓసీఎల్ ప్లాంట్ను పరిశీలించి పనుల జాప్యంపై ఆరా తీశారు. సుదర్శన, గోవర్ధన సత్రాల ఆధునికీకరణ పనుల గురించి అధికారులతో చర్చించారు. అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను టీటీడీ చైర్మన్ ఆదేశించారు. గ్యాస్ ప్లాంట్ ఏదైతే ఉందో ఇది మార్చ్ ఎండింగ్ ఏప్రిల్ కల్లా కమిషన్ అవుతుంది. ప్రొడక్షన్ మే నుంచి స్టార్ట్ అవుతుందని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి అధికారులందరూ చెప్తా ఉన్నారు. దీనివల్ల ఏదైతే వేస్ట్ ఏదైతే ఉందో అది పర్ డే 40 టన్నులు కన్జంప్షన్ అవుతుంది. దానివల్ల మనం ఇక్కడ నుంచి పైప్ లైన్ వేసుకొని లింగమాంబ క్యాంటీన్ ఏదైతే ఉందో దాన్ని సప్లై చేస్తారు. దీనివల్ల పొల్యూషన్ కంట్రోల్ అవటమే కాకుండా ఇక్కడ ఉన్నటువంటి చెత్త చెదారం అంతా కూడా కన్జంప్షన్ అవుతుంది. దాని ద్వారా గ్యాస్ ప్రొడ్యూస్ చేసి టీటీడీ వాడుకుంటుంది. 1,50,00,000 దాకా సేవింగ్ అవుతుంది టీటీడీకి. రాత్రి బావుల్లో మన ఇంజనీర్స్ సంబంధించిన వాళ్ళందరూ కూడా పనిచేస్తున్నారు. వాళ్ళందరూ కూడా రిక్వెస్ట్ ఏంటంటే త్వరితగతిన దీన్ని కంప్లీట్ చేయమని చెప్పడం జరిగింది. త్వరగా దీన్ని ప్రారంభించాలని చెప్పేసి నేను ఇక్కడ చేస్తున్నటువంటి ఇంజనీర్లందరినీ కూడా కోరటం జరిగింది.